డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. అమ్మ, చాలా మంది ముసలి వాళ్ళు ఒక 60-50 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా తక్కువ ఏజ్ వాళ్ళను పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకునే అంతవరకు బాగుంటుంది. పెళ్లి తర్వాత సిచ్యువేషన్ ఎలా అంటే దగ్గరికి రానివ్వరు, వాళ్ళతో కలిసి ఉండడానికి ఇష్టపడరు, వాళ్ళ దగ్గర నుంచి మనీ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఎదురు కట్నం ఇచ్చి మరీ అమ్మాయిలను పెళ్లి చేసుకున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటారు. మీరు మీ అనుభవంలో చూసిన ఏమైనా ఇలాంటి కేసులకు సంబంధించినవి మీ దగ్గరకు వచ్చినవి కానివ్వండి, మీరు చూసినవి కానివ్వండి, ఏమైనా మీద ఉన్నాయా? మా దాంట్లోనే జరిగింది ఇలాంటిది. ఒక ఆయన మెంబర్ ఉన్నాడు మాకు. ఆయనను ఒక ఎల్ఐసి ఏజెంట్ సంప్రదించాడు. ఆయన ఏంటంటే బ్యాంకులో మేనేజర్ ఏదో చేశాడు, బ్యాంకులో ఏదో పోస్ట్లో పనిచేశాడు, రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. మా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన బ్యాంకులో పనిచేస్తున్నాను మాకు చెప్పాల. ఓకే, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాను అన్నాడు. రియల్ ఎస్టేట్ అంటే ఎంత వస్తుందో ఆదాయం, స్థిరమైన ఆదాయం ఏం కాదు కదా అది. అంచేత ఎవరూ ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలా. చాలా ఒకటి ఏడాది 2 ఏళ్ళు ప్రయత్నం చేశాడు, అవల. ఈలోగా ఒక ఎల్ఐసి ఏజెంట్ ఆయన్ని సంప్రదించి, నీ పెళ్లి చేసే బాధ్యత నాది, నేను చేస్తాను, పలానా చోట పెళ్లి కూతురుంది, అమ్మని పెళ్లి చేసుకోమన్నాడు. భార్య లేక బాధపడుతున్నాడు కాబట్టి పెళ్ళి అనగానే టెంప్ట్ అయ్యాడు. సరే, వాడు వచ్చి ఒక ఆమెను పరిచయం చేశాడు. ఆయన పరిచయం చేసి ఈవిడే మాట్లాడుకోండి అన్నారు. ఇద్దరు మాట్లాడుకున్నారు, ఇష్టపడ్డారు. సరే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు ఇద్దరు. మరి రిజిస్టర్ మ్యారేజ్ అవునో కదా నాకు తెలియదు, కానీ పెళ్లి కూడా చేసుకున్నారు. మా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి అతని వివరాలు మళ్ళీ అతను వచ్చి చెప్తేనే తెలిసింది. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత విశాఖపట్నంలో కాపురం పెట్టారు. పెళ్ళి అయిన మొదటి రోజునే ఆవిడ మంచం వాడికి వేరే వేసింది హాల్లో. నువ్వు అక్కడ పడుకో, నువ్వు, నేను ఇక్కడ పడుకుంటానని. కారణం ఏంటో ఆయనకి తెలియలేదు. సరే ఏదోలే, మొదటి రోజు కదా, కొంచెం సర్దుకోవడానికి టైం పడుతుంది కదా అనుకున్నాడు. ఆమె ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకుంటుంటే చూశాడు ఈయన. అంత క్రితం నేను షుగర్ పేషెంట్ అని చెప్పలేదు ఆవిడ. డైరెక్ట్ ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకుంటుంటే చూసి అడిగాడు, ఇదేంటి ఈ ఇంజెక్షన్ ఎందుకు చేసుకుంటున్నావు అంటే, ఇన్సులిన్ నాకు షుగర్ ఉంది అని చెప్పింది. అంటే హెచ్చు స్థాయిలోనే ఉంది ఆ షుగర్ కూడా, దాంతో ఇన్సులిన్ తీసుకుంటోంది. అదొకటి ఈయనకి పిడుగుపాటు. ఆ తర్వాత ఆమె ఈయన చెప్పినట్టు వినకపోవడం, వండి పెట్టకపోవడం, కొట్టపోవడం, ఏవో చిన్న చితక గొడవలు జరిగాయి. ఆమె ఎక్కడికో వెళ్ళేటప్పుడు కూడా ఇల్లు తాళం వేసేసుకుని వెళ్ళిపోయింది. ఇల్లు బయట తాళం వేసేసి వెళ్ళిపోయింది. ఈయన దగ్గర తాళం చెవులు కూడా ఇవ్వాలి ఆయనకి. ఈయన రాజమండ్రి ఏదో వచ్చాడు పని మీద, రాజమండ్రి హైదరాబాద్ వచ్చాడు, తాళం వేసేసుకుని వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఈయన విశాఖపట్నం వెళితే ఈయన దగ్గర తాళం చెవి లేదు. సరే ఏదో తాళం పారగొట్టాడు, ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఆమె ఏదో అడిగింది ఈయన్ని, ప్రాపర్టీ ఏదో అడిగింది. ప్రాపర్టీ అడిగితే ఈయన ఇవ్వడానికి ఇష్టపడలేదు. నీతో సంసారం లేదు, పాడు లేదు, నాకు ప్రాపర్టీకి దండగ ఎందుకు అన్నాడు. కుదరకపోతే ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత విజయవాడ నుంచి అనుకుంటా ఆయనకి ఫోన్ వచ్చింది, మాట్లాడడానికి రమ్మని. ఏదో కాంప్రమైజ్ అవుతుందేమో అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటంటే, ఆయన్ని తీసుకెళ్ళి ఒక గదిలో పెట్టి 4 కొట్టారు. ఆవిడ తరఫు మనుషులు ఎవరు 4 కొట్టి ఈయనతో బలవంతంగా స్థలం రాయించుకున్నారు. రాయించుకుంటేనే, నువ్వు రాస్తేనే నువ్వు ప్రాణాలతో బయటకు వెళ్తావు, లేకపోతే 4 పీకేటప్పటికి ఎవరికైనా భయం వేస్తుంది కదా. అందులో 60 ఏళ్ళు దాటిన వృద్ధుడు కదా. సరే మొత్తం మీద ఆ స్థలం ఏదో రాసి ఇచ్చేసాడు. 3 లక్షలు 5 లక్షలు ఎంత వాల్యూ చేస్తుందో స్థలం రాసి ఇచ్చేసి ప్రాణాలతో బయటపడ్డాడు. బయటకు వచ్చి పరిగెత్తుకొచ్చి మాకు చెప్పాడు ఇలా జరిగిందని. ఎందుకు మరి ఆ ఎల్ఐసి ఏజెంట్ని పట్టుకోపోయామంటే, వాడెక్కడ దొరుకుతాడు వీడికి? దొరికితే మాత్రం వాడేం చేస్తాడు, ఏవో పెళ్ళయ్యాక మీకు ఏం గొడవలు వచ్చాయో నాకేం సంబంధం అంటాడు, అంతే కదా. ఆయనకి ఏమైనా డబ్బులు ఇచ్చారమ్మా అంటే సంబంధం? పెళ్లి కుదిర్చినందుకు ఏజెంట్కి కూడా డబ్బులు ఇచ్చాడు కదా. అది ఒకటి. సేమ్ అలాంటిదే ఇంకోటి కూడా జరిగింది మా దాంట్లో. శంకరయ్య గారని ఒక 70 ఏళ్ళ ఆయన ఉన్నాడు. ఆయనకి మా దాంట్లోనే మ్యారేజ్ అయింది. చిన్న ఆవిడ మ్యారేజ్ చేసుకుంది. ఆయన పరిచయం కూడా నేను ఇప్పటికీ మర్చిపోలే. ఎన్ని సంవత్సరాలు అయినా పరిచయమైన కొత్తల్లో పొద్దున్న మీటింగ్కి వచ్చారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, సాయంత్రానికి డిక్లేర్ చేశారు. ఆశ్చర్యపోయాను, ఇంత పొద్దున్న వచ్చి మధ్యాహ్నం 12 గంటలకు కలిసారు మీరిద్దరు, సాయంత్రం 4 గంటలకి ఎలా డిక్లేర్ చేశారు పెళ్లి చేసుకుంటామని. ఆయన ఉండేది అనంతపురం, ఆవిడ ఉండేది పిఠాపురం, ఈస్ట్ గోదావరి. ఎంత దూరం ఉంది అని అడిగాను నేను. మీ పిల్లలతో మాట్లాడుకున్నారా, అసలు మీ పిల్లల పర్మిషన్ ఉందా, వాళ్ళని ఒప్పించారా, వాళ్ళు ఒప్పుకున్నారా, వీడికి పిల్లలు లేరు అని అడిగితే ఆయన ఏమన్నాడంటే, అమ్మ పిల్లల పర్మిషన్ దేనికి, నేను పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ పర్మిషన్ ఎందుకు, ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ టు పాస్ ఆన్. నేను ఇలా పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పడం వరకే తప్ప వాళ్ళ ఇష్టాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, చేసుకుంటున్నాను, దట్స్ ఇట్, అయిపోయింది. దానికి వాళ్ళకి చెప్పడం కూడా ఎందుకు అన్నాడు.
సరే తర్వాత మరి ఆమె ఎక్కడో పిఠాపురంలో ఇంకా జాబ్ చేస్తుంది, ప్రైవేట్ స్కూల్ టీచరు, మీరు ఎక్కడ అనంతపురంలో రిటైర్ అయిన హెడ్ మాస్టరు, మీరిద్దరు ఎలా కలుస్తారు అని అడిగా. ఓకే. ఆమె ఉద్యోగం చేస్తుంది కదా. చేస్తుంది. అంటే ఆయన అన్నాడు, అమ్మ కలుసుకోవాలనే అది ఆ కోరిక మాలో ఉంటే ఎలా అయినా కలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్, పెన్షనర్, నాకేం స్కూలు ఉద్యోగం పని పాట లేదు. నేను ఎప్పుడైనా ఆమె దగ్గరికి వెళ్ళి 4 రోజులు ఉండి రావచ్చు కదా. ఆమెకి దసరా సెలవులు ఉంటాయి, సంక్రాంతి సెలవులు ఉంటాయి, వేసంకాలం సెలవులు ఉంటాయి. ఆ సెలవుల్లో 10 రోజులు వచ్చి ఆమె నా దగ్గర ఉండొచ్చు కదా. ఈ దూరాలు పెద్ద సమస్య ఉందమ్మా, అసలు కలుసుకోవడానికి అది పెద్ద సమస్య కాదన్నాడు సింపుల్గా. ఆయన పాజిటివ్ థింకింగ్ నాకు బాగా నచ్చింది. ఇప్పుడు వచ్చే వాళ్ళల్లో విజయవాడ అంటే ఆవిడ విజయవాడ వాడే కావాలి, పక్కనున్న మంగళగిరి వాడు కూడా వద్దు. అలా ఆలోచిస్తున్న ఈ రోజుల్లో ఆయన అంత పాజిటివ్గా ఆలోచించాడు. సరే మొత్తం మీద పెళ్ళయింది. ఆయన చెప్పినట్టుగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు కూడా. ఆవిడ దగ్గరికి వస్తూ పోతూ ఉండేవాడు. ఇంకోటి అడిగా, ఆవిడ సర్వీసులో ఉంది, ఎప్పటికీ ఆవిడకి రిటైర్మెంట్ వస్తుంది, ఎప్పటికీ నీకు 70 ఏళ్ళు వచ్చాయి, ఇప్పటికే ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళ సర్వీస్ ఉంటే ఎప్పటికి వస్తుంది అయ్యా అంటే, అప్పటిదాకా నేను అడుగుతాను, అమ్మ ఆమెకి ఇష్టం లేకపోతే ఆ ఉద్యోగం, నన్ను వదిలి ఉండలేకపోతే ఆ ఉద్యోగం వదిలేసి రిజైన్ చేసి నా దగ్గరికి వచ్చేయచ్చు కదా అన్నాడు. నాకు నవ్వొచ్చింది. నీకు 70 ఏళ్ళు ఈ సుందరాకారుణ్ణి చూసి ఆవిడ ఉద్యోగం వదిలేసి వచ్చేసిందని ఎలా అనుకున్నాను. కానీ సంవత్సరం తిరగకుండా ఆవిడ ఉద్యోగం వదిలేసి ఆయన దగ్గరికి వచ్చేసింది. ఆయన చూపించిన ప్రేమ అదే చెప్తుంటా. ఆ ఉద్యోగం వదిలేసి ఆయన దగ్గరికి వచ్చేసింది, వదిలిపెట్టి ఉండలేక. అంటే 70 ఏళ్ల వయసులో ఏంటి ప్రేమ అంటే ఆ కంపాటబిలిటీ, ఇద్దరికి మధ్యన కూర్చొని మాట్లాడుకోవడంలో, ఆ షేరింగ్లో ఒక రకమైన అభిమానం వచ్చింది. మొత్తం మీద ఒక ఎమోషనల్ రిలేషన్ ఏర్పడింది. ఉద్యోగం వదిలేసింది, ఆయన దగ్గరికి వచ్చేసింది. అయితే ఆమె షుగర్ పేషెంట్. ఆమెకు పుట్టపర్తిలోనో ఎక్కడో ఏదో ఆపరేషన్ చేయించాడు, ఏదో దెబ్బ తగిలి అది తగ్గకపోతే ఆపరేషన్ చేయించాడు. దురదృష్టవశాత్తు ఆమె చనిపోయింది. అది ఫస్ట్ మొట్టమొదటి కేసు. అప్పటికి ఇప్పటికీ ఇంతవరకు అది ఒకటే కేసు. అలా మధ్యలో చనిపోయినాయి. 50 ఏళ్ళు దాటిన వాళ్ళే పెళ్లి చేసుకుంటారు, కానీ ఇంతవరకు అలా చచ్చిపోయిన వాళ్ళు లేరు పాపం. ఆ అమ్మాయే చనిపోయింది. అది కూడా షుగర్ వల్ల. లేదు, ఇంకా ఎక్కువైంది. 3-4 ఏళ్ళు ఉన్నారు. తర్వాత ఈ షుగర్ ఆపరేషన్ చేయించడంలో అది సెప్టిక్ అయ్యి చనిపోయింది. పాపం చాలా ఏడ్చాడు. నా భార్య చనిపోయినప్పుడు కూడా నేను ఇంత ఏడవలేదండి అన్నాడు. ఏదేదో ఏడ్చాడు. అయిపోయిన తర్వాత ఆయనకి వయసు పడుతున్న కొద్దీ ఒక తోడు అవసరం ఎక్కువైంది. ఆయన కూడా ఈ ఎల్ఐసి ఏజెంట్ ఈయనే అనుకుంటా, ఈయన ఆయనకి చెప్పాడు, మా ఫ్రెండ్ ఇంకోడు ఉన్నాడు శంకరయ్య గారని, ఆయనకు కూడా పెళ్ళాం కావాలని చెప్తే ఆయన కూడా ఒక సంబంధం చెప్పాడు. ఆ శంకరయ్య గారు నన్ను ఫోన్ చేసి అడిగాడు, అమ్మ ఇలా 40 years ఆవిడ, నాకు 70 ఏళ్ళు, ఆమె నన్ను పెళ్లి చేసుకుంటాను, నా వెంట పడుతుంది, ఏం చేయను అని అడిగాడు. అంటే నేనేం చెప్పానంటే, బాబు మీ ఇద్దరి మధ్యన 30 ఏళ్ల వ్యత్యాసం ఉంది, మీ ఇద్దరికి కంపాటబిలిటీ లేదు. పెళ్ళి అయితే నువ్వు చేసుకున్నా కూడా మీ ఇద్దరి మధ్యన ఆ సాన్నిహిత్యం రాదు. సమవయస్కులతో వచ్చే సాన్నిహిత్యం నీకు రాదు. 30 ఏళ్ల తేడాలో ఒక జనరేషన్ గ్యాప్ ఉంది, నీకు సూట్ కాదయ్యా ఈ వయసులో అని చెప్పాను. 2-3 సార్లు ఫోన్ చేశాడు నాకు. నేను 2-3 సార్లు అదే చెప్పా, కాదు చేసుకుంటానంటే నీ ఇష్టం, కానీ ఇది సక్సెస్ అవ్వదు నా ఉద్దేశంలో అని చెప్పాను. అయినా పాపం ఆవిడకి పిల్లలు ఉన్నారు. ఆవిడ ఏమడిగిందంటే, నాకు ఏం అక్కర్లేదండి, నా పిల్లల్ని చదివించండి, నా పిల్లల బాగోగులు చూస్తే నేను మీ భారీగా మీకు వండిపెట్టి మీ కాళ్ళ దగ్గర ఏదో పడుంటానంది. పదే ఆయన వెంటబడ్డంతో ఆయన పాపం టెంప్ట్ అయ్యాడు. అందుకని నాకంటే చిన్నదే కదా అనుకుని టెంప్ట్ అయ్యాడు. సరే నేను వద్దని చెప్పినా సరే ఆమెని పెళ్లి చేసేసుకున్నాడు. ఆ పిల్లల్ని ఏదో చదివిస్తున్నాడు, స్కూల్లో ఫీజు కట్టాడు, నడుస్తోంది. ఆవిడ కొన్నాళ్ళ తర్వాత పొద్దున్నే వండేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. బయటికి ఎక్కడికి వెళ్తుందో తెలియదు, సాయంత్రం తిరిగి వస్తుంది. ఈయన ఏదో కంపెనీ నాకు ఉంటుందని నేను చేస్తే ఫుడ్ ఒక్కదా వండేస్తుంది, పోతుంది, వెళ్ళిపోతుంది అని కొంచెం గొడవ చేశాడు. నువ్వు ఇలా ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అని డిఫరెన్స్ మొదలైంది. ఆవిడందే, నీ పెన్షన్ ఒకటి సరిపోదు, నువ్వు నాకు ఇదేంటిది ఇంకా ట్యూషన్లు చెప్పి డబ్బు సంపాదించాలి, ఖర్చులు పెరిగాయి కదా, ఇదివరకు ఇట్లా నువ్వు ఒక్కడు కాదు కదా, ఇంకా ట్యూషన్లు చెప్పు డబ్బు సంపాదించింది. నా జీతం మనందరికీ సరిపోతుంది, నేను కష్టపడాల్సిన అవసరం లేదు, నా పెన్షన్ చాలు, నేను ట్యూషన్లు చెప్పను అన్నాడు ఆయన. అలా ఇద్దరి మధ్యన చిన్న ఘర్షణ మొదలైంది. పడలేదు ఇద్దరికి. సరే ఆవిడ కోపం వచ్చింది, వెళ్ళిపోయి ఈయన మీద కేసేసింది. ఆయన లీగల్ మ్యారేజ్ చేసుకున్నాడు ఈయన. ఆవిడ తర్వాత పెన్షన్ ఆవిడకి వస్తుందని లీగల్ మ్యారేజ్ చేసుకుని పెన్షన్ ఆవిడ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తానన్నాడు. చేశాడో లేదో తెలియదు. లీగల్ మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి ఆమె లీగల్ వైఫ్ కాబట్టి కోర్టులో కేసేసింది. ఒకటి మెయింటెనెన్స్, 2 డైవర్స్ వేసింది. ఈయన తెలివిగా ఏం చేశాడు, ఆ నోటీస్ అందుకోవాల్సి వస్తుందని అనంతపురం నుంచి పారిపోయాడు. ఆ ఊళ్ళో లేకుండా ఎక్కడ ఏ ఓల్డేజ్ హోమ్లో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో వెళ్ళిపోయాడు. మొత్తం మీద అక్కడ లేడు. ఈ కోర్టు నోటీస్ తీసుకొచ్చిన ఆయన లేకపోతే ఏం చేస్తాడు, గోడకు బోర్డు అంటించాడు, వెళ్ళిపోయాడు. అప్పటికి ఇప్పటికీ ఆయన ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఆవిడకి పెన్షన్ రాసి ఇవ్వలేదు, ఏమీ లేదు. ఇటు పెళ్లి చేసుకుంది కానీ ప్రయోజనము లేదు. జాగ్రత్త పడ్డాడు అనుకోవచ్చా, లేకపోతే అప్స్టాండింగ్ అనుకోవచ్చా? అంతే, ఏదైనా కావచ్చు. అంటే ఆవిడకి ఇవ్వడం ఇష్టం లేదు ఆయనకి. మెయిన్లీ
నాకేం ఉపయోగం లేని కాడికి ఈ ఫుడ్ కోసం ఒకటైనా నేను చేసుకునేది నాకెందుకు అనుకున్నాడో వెళ్ళిపోయాడు. ఈ నా 2 పెన్షన్ నాకు కేసులు వచ్చేస్తుంది కూడా హ్యాపీ. ఎల్ఐసి ఏజెంట్ చేసినవి. ఇప్పుడు ఎల్ఐసి ఏజెన్సీయే కాకుండా ఇలాంటి పెళ్ళిళ్ళ బ్రోకరేజ్ కూడా చేస్తాడు కాబోలు. ఆయన పెళ్ళి అలా ఫెయిల్ అయింది, ఈయన పెళ్ళి ఇలా ఫెయిల్ అయింది. 2 కేసులు అలా చేసినవి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి, ఇప్పుడు నేను చూసిన కేసు ఉంది, ఈ ఏజెంట్ పెళ్లి చేశాడని. ఆమె హాస్పిటల్లో, మా అమ్మ హాస్పిటల్లో ఉందని చెప్పింది. ఆమె తరఫు 3-4 పెళ్ళికి వచ్చారు. పెళ్ళంటే 10 మంది చుట్టాలు వస్తారు కదా, ఎవ్వరూ లేరు. ఏమిటంటే మా అమ్మ హాస్పిటల్లో ఉంది అని చెప్పి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకుంటున్నాం అన్నారు. కనీసం వీళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలా, వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉందంటే అసలు హాస్పిటల్కి వెళ్ళి ఉందా అబద్ధమా అన్నది చూడాల. ఆ అమ్మాయి ఊరు పేరు తెలియదు, ఏదో వచ్చింది ఏదో పేరు చెప్పింది అంతే. అమ్మాయికి 2 బిడ్డలు ఉన్నారు, 2 బిడ్డల తల్లి. ఈ ఏజెంట్ ఏమో నీకు 50,000 ఇస్తాము, 4 రోజులు నువ్వు అక్కడ ఉండి భారీగా నటించు, నువ్వు వాడితో ఏం కలిసి ఉండక్కర్లేదు, నువ్వు పెళ్లి మాత్రం చేసుకో చాలు, మేము వచ్చి బయటికి లాక్కొస్తామన్నారు. 50,000 వస్తున్నాయి కదా అని సరే అయింది. ఓ 50,000 కమిషన్ వీడి తీసుకున్నాడు, ఒక 50,000 దానికి ఇచ్చాడు. 4 రోజులు అయింది, పెళ్ళి లేదు, పెడాకు లేదు. పెళ్ళం ఫస్ట్ నైట్ అంటే దగ్గర రానివ్వదు, ఏదో ఒక కారణం చెప్పింది. మొత్తం 10 lakhs అమ్మా, 10 lakhs స్వాహా చేసుకున్నారు. 10 lakhs అదే ఆ పెళ్లి టైంలో దానికి కట్నంగా వీళ్ళు ఎదురు డబ్బులు ఇచ్చారు, వరకట్నం కింద 2 లక్షలు 3 లక్షలు అమ్మాయికి ఎదురు ఇచ్చారు. మా అమ్మ హాస్పిటల్లో ఉంది, ఆపరేషన్ చేయించాలంది కదా. వీడికి 35 ఏళ్ళు వచ్చే పెళ్లి కొడుకు, పెళ్ళని దొరికితే చాలు అనుకున్నాడు. 4 లక్షలు పోతే పోయింది అనుకున్నాడు, ఇచ్చాడు. అమ్మాయిని బెంగళూరు తీసుకొచ్చారు, వాడిది బెంగళూరు. అక్కడ గ్రాండ్గా వాళ్ళు రిసెప్షన్ అది ఇచ్చుకున్నారు. దానికి 5-6 లక్షలు ఖర్చు అయింది. మొత్తం మీద 10-11 లక్షలు ఖర్చు పెట్టారు, కానీ పెళ్ళం మాత్రం రాలా. ఈ డబ్బులు ఇది అడిపోయింది. అంచేత ఇలాంటి మోసాలు అవుతాయమ్మా ఎప్పుడైనా సరే. ఇప్పుడు నేను మా వాళ్ళకు కూడా అదే చెప్తాను, ఈ వయసులో మీరు పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళు వస్తారు ఏదో అడుగుతారు, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసుకోండి వాళ్ళ మంచి చెడ్డ, అది నిజం అవునా కదా, ఇరుగు పొరుగు ఎంక్వైరీ చేసుకోండి. ఆ ఇల్లు ఆ పేరు మీద ఉంది అంటే ఉందా లేదా చూసుకోండి, లేదా ఈయన చెప్తాడు నా పేరు మీద ఆ ఇల్లు ఉందని, అది నమ్మి చేసుకోకండి. మీరు కాగితాలు చూసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. ఆయన ఏదో రియల్ ఎస్టేట్ చేస్తున్నా, ఆ ఉద్యోగం చేస్తున్నా, ఈ ఉద్యోగం చేస్తున్నట్టే ఉద్యోగం కూడా నిజమో కాదో తెలుసుకోండి. పూర్వాపరాలు తెలుసుకున్న తర్వాతనే మీరు పెళ్లి చేసుకోండి. పెళ్లి అని తొందరపడి చేసేసుకుని వాడు నన్ను మోసం చేశాడంటే ఏం లాభం? మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఏజెంట్ మాటలు నమ్మద్దు. అందరూ మ్యాట్రిమోనియల్ చేస్తారు నన్ను, కానీ మ్యాట్రిమోనియల్స్లో కూడా ఇలాంటి మోసాలు చాలా జరుగుతుంటాయి, అక్కడక్కడ జరుగుతుంటాయి. అంచేత ఎవరిని నమ్మదు. ఈవెన్ నేను చెప్పేది కూడా అదే, నా దాంట్లో కూడా నమ్మమని చెప్పట్లా, పరిచయం మాత్రమే చేస్తున్నా. ఈ బాధ్యతలు నాకు పరిచయం అయిన తర్వాత మీకు నచ్చితే మీరు వెళ్ళి ఒకళ్ళ మంచి చెడ్డలు ఒకళ్ళు ఎంక్వైరీ చేసుకుని పెళ్లి చేసుకోండి. చాలా మంది అడుగుతారు వాళ్ళ మంచి వాళ్ళేనండి, నా పిల్లలకే నేను గ్యారంటీ ఇవ్వలేను, వీధిలో వాడు ఎవడో ముఖమే తెలియదు వాడిది, నాకు ఇవాళ మీటింగ్కి వస్తేనే చూశాను నేను, వాడు మంచి చెడ్డలు నేను ఇలా చెప్తాను. అంచేత మధ్యవర్తుల మాటలు ఎప్పుడూ నమ్మొద్దు. మీ సమస్యకు మీ పరిష్కారం మీదే, మీ ఆలోచన మీదే. వాడు మంచి చెడ్డలు ఎంక్వైరీ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. అంతేగాని మధ్యలో పెళ్లి చేసిన ఏజెంట్ అడిగితే వాడేం చెప్తాడు, వాడేదో పెళ్ళి అవ్వడం ముఖ్యం అనుకుంటాడు. ఇవాళ ఇప్పుడు వస్తుంటే దారిలో ఆయన ఎవరో ఫోన్ చేశాడు, ఏదో మాలాంటిదే ఎవరో సంస్థ ఎవరో పెట్టారు, ఆయన దగ్గర ఈయన సభ్యత్వం కోసం ఫోన్ చేస్తే నాకు 10,000 పంపించండి ఆన్లైన్లో, అప్పుడు ముందు సభ్యత్వం ముందు డబ్బులు కట్టాలి అన్నట్టు. 10,000 కట్టింది అక్కడ వాడు ఏం జవాబు చెప్పకపోతే నేను వాడి చుట్టూ కోర్టు చుట్టూ తిరుగుతానమ్మా నేను అన్నాడు. అంచేత అలాంటి మోసాలు చాలా ఉంటాయి. అందుకనే మా దాంట్లో మేము ఎప్పుడు డబ్బులు కట్టించుకోము. ముందు మీరు డైరెక్ట్ మీటింగ్కి వచ్చేయండి, డబ్బులు తీసుకుని డాక్యుమెంట్స్ ఇవ్వండి. మీ డాక్యుమెంట్స్ అంటే డెత్ సర్టిఫికేట్, డైవర్స్ సర్టిఫికేట్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే డబ్బులు కట్టించుకుంటాం, లేకపోతే మీ డబ్బులు తీసుకుని మీరు వెళ్ళిపోవచ్చు. అంతే, అది పెర్ఫెక్ట్గా ఉండాలి తప్ప వేరే మనం పద్ధతిలో చేస్తే అది కమర్షియల్ అవుతుంది కానీ ఎన్జిఓ అవ్వదు కదా. ఎన్జిఓ అవ్వదు. అవును. థ్యాంక్ యూ అమ్మా.